నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకి సామాన్యుడి లేఖ. బాలకృష్ణ గారు, శాసనసభ సాక్షిగా మీరు మరోసారి మీ అజ్ఞానాన్ని, మీ అవివేకాన్ని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీ కుల అహంకారాన్ని బయట పెట్టుకున్నారు. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. అక్కడ ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. నెత్తిన విగ్గు, దానికి పైన గాగుల్స్ తగిలించి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని శాసనసభలో అచ్చం మాస్ సినిమా డైలాగులా మీరు చెప్పిన మాటలు ఒక చిరంజీవినో ఒక జగన్మోహన్ రెడ్డినో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న మొత్తం సభ్యులందరినీ, సభాపతిని అవమానించినట్లుగా ఉంది. మీ ఓరమాస్ ఫ్యాన్స్ కు మాత్రం అదిరింది బాసు అని అనిపిస్తే అనిపించుండొచ్చు, కానీ సభ్య సమాజం మాత్రం ఇలాంటి వాడిన 3 సార్లు ఎన్నుకుని చట్టసభకు పంపించిందని సిగ్గుపడుతోంది. మీరు మాట్లాడింది తప్పని తెలిసినా మిమ్మల్ని ఎవ్వరూ కట్టడి చేయలేరు, విమర్శించనూ లేరు, మీ నోట్లో నోరు పెట్టలేరు. పైగా మీ కుటుంబం ఇప్పుడు అధికారంలో ఉంది గనక మీతో ఎవ్వరూ ఏమీ పెట్టుకోలేరు. మీకు ఈ మధ్య పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సరే, మీ పార్టీ ఎన్డీఏలో భాగస్వామి కనుక మీకు అవార్డు రావడంలో ఎవ్వరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. నిజానికి మీరు గొప్ప నటులు కాదు. అసలు మీ డైలాగ్ డెలివరీ ఎవరికీ అర్థం కాదు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక పదానికి మరో పదానికి పొంతన ఉండదు. మీరు గొప్ప డ్యాన్సర్ కూడా కాదు. ఓవరాల్గా చెప్పాలంటే అసలు మీరు ఏమీ కాదు. మీకున్న అడ్వాంటేజ్ నందమూరి తారక రామారావు కొడుగ్గా పుట్టడం ఒక్కటే. ఆ ఒక్క అర్హతతో మీకు ఎన్ని అనర్హతలున్నా 50 ఏళ్లు సినిమా రంగంలో పూర్తి చేసేశారు. మీలో విద్యుత్తు లేదు, మీకు విద్వత్తు లేదు. నిజానికి మిమ్మల్ని జనం ఒక కమిడియన్లా చూస్తారు, మీపై రోత జోకులు వేసుకుంటూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆ విషయాన్ని మీకు ఎవ్వరూ చెప్పరు. దాంతో మీకు మీరే కారణజన్ములని, దైవాంశ సంభూతులనే భ్రమలో ఉంటారు. ఆ భ్రమలోనే బతికేస్తున్నారు. అందుకే శాసనసభలో నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. మీ సహనటుడు చిరంజీవిని వాడు వీడు అని సంబోధిస్తారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని సభాముఖంగా సైకోగాడంటారు. బహుశా తెలుగు రాష్ట్రాల శాసనసభల చరిత్రలో గాగుల్స్ పెట్టుకుని అసెంబ్లీలో మాట్లాడిన ఏకైక ఎమ్మెల్యే మీరే అనుకుంటా. ఎఫ్డీసీ జాబితాలో నా పేరు 9వ స్థానంలో ఎవడు పెట్టాడంట అని హోంకరిస్తూ అసెంబ్లీలో మీరు మాట్లాడుతుంటే ఎంత జుగుప్సుగా అనిపించిందో. సరే, ఇదంతా మీ కుటుంబ సంస్కృతి, మీ సంప్రదాయం. మీకు అసలు విషయ పరిజ్ఞానం ఉండదని మరోసారి రుజువైంది. ఇండస్ట్రీ తరపున ఆనాడు మాజీ ముఖ్యమంత్రి జగన్తో చర్చలు జరపడానికి చిరంజీవి స్వయంగా తానే లీడ్ తీసుకుని అందరినీ వెంట పెట్టుకుని వెళ్లారు. ఆ తరువాత ఒక్కరే మరోసారి వెళ్లి కలిసి వచ్చారు. మీ సినిమా వీరసింహారెడ్డికి కూడా బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఆయనే తెచ్చారు. ఇది ప్రపంచం మొత్తం తెలుసు, మీకు తప్ప. అంత అయోమయంలో బతికేస్తుంటారు మీరు. మీరు మాట్లాడగానే చిరంజీవి స్వయంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అదే విషయాన్ని బయటపెట్టారు. ఆ బృందంలో ఉన్న ఆర్ నారాయణమూర్తి సైతం అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మీరు ఫైనల్ గా ఫూల్ అయ్యారు. చిరంజీవి గారు మాట్లాడుతూ ఆర్ నారాయణమూర్తి కూడా వచ్చాడు మాతో అన్నారు. కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ, చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. దీంతో మీకు బుర్ర లేదని, ఉండుంటే అందులో గుజ్జు లేదని స్పష్టం అయిపోయింది. 2004 జూన్ 7న అనుకుంటా మీ ఇంట్లో మీ తుపాకీతో 2 కాల్పులు జరిపారు. ఇప్పటికీ మీ ఇంట్లో మీ తుపాకీతో ఎవరు కాల్పులు జరిపారో బయటపడలేదు. ఆ 2లో ఒక్కడు చచ్చుంటే మీ సంగతి తేలిపోయేది. నిజానికి ఆ కాల్పులు మీరే జరిపారని ప్రపంచంలో అందరికీ తెలుసు, అందుకు కారణాలు తెలుసు. కానీ ఎవ్వరూ బయటకు మాట్లాడరు. కులం, అధికారం, డబ్బు ముందు చట్టం, న్యాయం ఎలా తల ఉంచుతాయో తెలియాలంటే మీ కేసే ఒక ఉదాహరణ. కేర్ హాస్పిటల్లో పోలీసుల సంరక్షణలో మీరు పెచ్చ చూపులు చూస్తూ బయటకు వచ్చారు చూడండి. ఆ దృశ్యం మాత్రం ఇప్పటికీ అందరికీ గుర్తుంది. మీ మానసిక స్థితి సరిగ్గా లేదని సర్టిఫికెట్ తెచ్చుకొని ఎంత తెలివిగా కేసు నుంచి బయటపడ్డారు సార్.
మీ నోటితోలకి అడ్డు అదుపు ఉండదు. చాలాసార్లు చిరంజీవిని అవమానకరంగా మాట్లాడారు, పార్టీ పెట్టి మూసేశాడన్నారు. చివరికి తండ్రి సమానుడైన అక్కినేని నాగేశ్వరరావుని కూడా వదిలిపెట్టలేదు మీరు. అక్కినేని తొక్కనేని అని వ్యాఖ్యానించారు. మీతో 2 సినిమాలు చేసిన రాధికా ఆప్టే అనే హీరోయిన్ మీరు ఎలా బిహేవ్ చేస్తారో హిందీ ఇంగ్లీష్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఎప్పుడైనా వీలుంటే చూడండి. వేల మంది ఉన్న సినిమా ఫంక్షన్లో అమ్మాయి దొరికితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని నిస్సిగ్గుగా మాట్లాడి నీలో ఉన్న మృగ మనస్తత్వాన్ని బహిరంగంగా బయట పెట్టుకున్నారా అన్నాడు. మాట్లాడితే సిగ్గు ఎగ్గు లేకుండా మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని చెప్పుకుంటూ ఉంటారు. బ్లడ్ బ్రీడ్ జంతువులకు మాత్రమే చూస్తారు, మనుషులకు చూడరు. ఇది మీకు ఎందుకు అర్థం కాదు? ఏం జరిగినా సిగ్గుపడకపోవడం అనేది మీకున్న ఓ గొప్ప లక్షణం. తెల్లారు లేచిన దగ్గర నుంచి తండ్రి ఎన్టీఆర్ పేరు చెప్పుకుని బతకడం ఒక్కటే మీకు తెలుసు. ఆ పేరే మిమ్మల్ని ఇన్నాళ్లు కాపాడుతూ వచ్చింది. కానీ ఆయన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి వెన్నుపోటు పొడిచారనే విషయం ఎవరు పైకి మాట్లాడకపోయినా చరిత్రలో నిక్షిప్తంగానే ఉంటుంది. 3 అంశాలు మాత్రమే మిమ్మల్ని మొదటి నుంచి కాపాడుతున్నాయి. 1 నందమూరి తారక రామారావు వారసత్వం, 2 మీ సామాజిక వర్గం, 3 తెలుగుదేశం పార్టీ. ఈ 3 లేకపోతే మీరు 0. ఆలోచించండి. చిరంజీవి అనే వ్యక్తి తన చరిత్ర తాను రాసుకున్నాడు. తాత తండ్రుల పేరు చెప్పుకుని పైకొచ్చిన వాడు కాదు, తన కష్టం మీద తాను ఎదిగినవాడు. అలాంటి వాడికి ఈ సమాజంలో ఎప్పుడు ప్రత్యేక గౌరవం ఉంటుంది. మీ సినిమా జీవితం తండ్రిచ్చాడు, మీ రాజకీయ జీవితం మీ బావ చంద్రబాబు ఇచ్చాడు, మీకున్న ఫాలోయింగ్ మీ సామాజిక వర్గం ఇచ్చింది. మీరంటూ సొంతంగా సంపాదించుకున్నది ఏమీ లేదు, 0. మీ చివరి క్షణం వరకు మీకు ఇదే మైనస్. మీరు నిజంగా సమర్థులే అయితే రాజకీయంగా మీ తండ్రి వారసత్వాన్ని అందుకుని టీడీపీని నడిపించేవారు. మీకు చేత కాదని, మీరు ఒట్టి దద్దమ్మని చంద్రబాబు నాయుడు గారు పదే పదే నిరూపిస్తూ ఉంటారు. హిందూపురంలో 3 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయింది మీ సొంత శక్తితో కాదు, చంద్రబాబు నడిపించే టీడీపీ మీ సామాజిక వర్గం సపోర్టుతోనే. మీకు నిజంగా దమ్ముంటే రాష్ట్రంలో ఇంకెక్కడైనా ఇండిపెండెంట్గా నిలబడండి. మీ సత్తా ఏంటో తెలుస్తుంది. మీ జీవితంలో మీకంటూ ఏది సొంతంగా సంపాదించుకున్నది లేదు. తండ్రి నుంచో, బావ నుంచో, కులం నుంచో ఎవరో ఒకరి నుంచి అరువు తెచ్చుకున్నవే. ఈ మాత్రం దానికి అంత అహంకారం ఎందుకో? మీ చుట్టూ ఉండే చెడతల బ్యాచ్ మిమ్మల్ని బాబు బాబు అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ నీ బుర్ర ఎదక్కుండా చేస్తున్నారు. మీది ఎంత చిన్న మనస్తత్వం అంటే మీ కుటుంబంలోనే తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలను కూడా మీరు సహించలేకపోయారు. అసూయతో, జలసితో అతనికి కుటుంబ బహిష్కరణ చేశారు. కానీ ఈరోజు ఇండియాలోని అతను ఒక టాప్ స్టార్. అతను తీసుకునే రెమ్యూనరేషన్లో 10% కూడా మీకు ఇవ్వరు. ఈ అవమానం ఒక్కటి చాలు మీ జీవితానికి. మీ బావాకం వియ్యంకుడు చంద్రబాబు జైల్లో ఉంటే గట్టిగా మాట్లాడలేకపోయారు మీరు. మీకు ధైర్యం చెప్పడానికి పవన్ కళ్యాణ్ రావాల్సి వచ్చింది. అసలు సినిమా ఇండస్ట్రీలో సమస్యలపై ఏనాడైనా ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడారా? ఎవడో మధ్యవర్తి ద్వారా రాయబారం చేయించుకుని మీ సినిమా వీరసింహారెడ్డికి టికెట్ రేట్లు పెంచుకున్నారు. అది మీ హీరోయిజం. జనం మిమ్మల్ని ఏనాడు గొప్ప నాయకుడిగాను, గొప్ప నటుడిగాను, మానవతావాదిగా చూడడం లేదు. పబ్లిక్ దృష్టిలో మీరు ఒక అతి స్టార్. ఆ విషయం మీకు ఎవ్వడు చెప్పడు, చెప్పినా మీరు వినరు. జనం అవివేకం, బానిసత్వం, కులపిచ్చ మీకు అడ్వాంటేజ్. తప్పేం లేదు. మిమ్మల్ని మీరు కారణ జన్ముడు, దైవాంశ సంభూతుడనే భ్రమలోనే బతికేయండి. కాకపోతే నోరు కాస్త కంట్రోల్లో పెట్టుకోండి. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ నడుస్తాయి. అది పోయాక మీ సత్తా ఏంటో బయటపడుతుంది. మీ ఇంట్లో మీరు కాల్పులు జరిపి బయటపడిపోయినంత తేలిక కాదు ప్రతిసారి బయటపడ్డాం. ఇట్లు మీ సామాన్యుడు.